తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల అందరి ఖాతాల్లోకి అయితే మనకి జూన్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల్ని అయితే రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను మాత్రమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచి అయితే జమ చేస్తున్నారు అన్నమాట. నిన్ననే మనకి కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. మరి ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది జమ కానటువంటి లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా ఈ ఆగస్టు నెల 10వ తారీఖు లోపటినైతే పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బుల్ని మీకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈరోజు ముఖ్యంగా ఏ జిల్లాలలో, ఏ ప్రాంతాలలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు, మరి ఏ జిల్లాలలో, ఎటువంటి ప్రాంతాలలో ఈరోజు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో సమాచారం అయితే ఇక్కడ క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారాలు ఈ వీడియోలను అయితే మనమైతే ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అన్నమాట. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో తప్పకుండా వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,000 రూపాయలు, 6,000 రూపాయల కోసం అయితే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలను అయితే వెల్లడించబోతుంది అన్నమాట. దాదాపు మనకి రాబోతున్నటువంటి ఆగస్టు నెల లేదంటే దాని తర్వాత నెల ఏదైతే ఉందో అప్పటి నుంచి అయితే మన తెలంగాణలో అయితే కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు అందరికీ మహాలక్ష్మి పథకం డబ్బుల విడుదల పైన అప్డేట్స్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఇవన్నీ ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు అందరికీ కూడా 2,500 రూపాయలు ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసేటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను ఇటు తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే త్వరలోనైతే రిలీజ్ చేసేందుకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కానీ ఈ నెలలో తిరిగి పాత పెన్షన్లే 2,016 రూపాయలు, 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక అందరికంటే ముందుగా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లోకి జమ కావాలంటే తప్పకుండా మీరు వచ్చేసి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానే అయితే ఉండండి అనమాట. సో ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.